గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే వారికోస్ వెయిన్స్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. చాలామందికి వారికోస్ వెయిన్స్ అంటే కన్ఫ్యూజన్ ఉంది. లైక్ వారికోస్ వెయిన్స్ కాళ్ళకు వస్తుంది కాబట్టి అది నరాలకి సంబంధించిందా, లేదంటే వెయిన్స్కి సంబంధించిందా, లేదంటే కాళ్ళకి సంబంధించిందా అనేది కన్ఫ్యూజన్ ఉంది. అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వారికోస్ వెయిన్స్ అంటే బేసికలీ వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. కాళ్ళల్లోనే ఇది వస్తుంది ఫ్రీక్వెంట్లీ. 99.99% కాళ్ళలోనే వస్తుంది. తలలో రాదు, చేతుల్లో రాదు. చేతుల్లో రావడం వెరీ రేర్, లక్షలో ఒకరు రావచ్చు. సో ఆల్మోస్ట్ 100% కాళ్ళల్లోనే వస్తుంది అనుకోవచ్చు. ఎందుకు కాళ్ళల్లోనే వస్తుంది, ఇంకెందుకు వేరే చోట్ల ఎందుకు రాదంటే, ఫస్ట్ మనం బాడీలో సర్క్యులేషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. నార్మల్ సర్క్యులేషన్ అర్థమైతే ఈ అబ్నార్మల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అండ్ సెకండ్ కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, అందరు దీన్ని ఉబ్బిపోయి కనపడుతూ ఉంటుంది కాబట్టి నరాలు అంటారు. ఇవి నరాలు కావు, రక్తనాళాలు, సిరలు. సో ఎనీవేస్, నార్మల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుందంటే అందరికీ బాడీలో రెండు రకాలు ఉంటుంది బేసిక్. ఒకటేమో గుండె నుంచి వెళ్ళేది ఒక టైప్ సిస్టమ్ అయితే, తల నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి మళ్ళీ గుండెకి రిటర్న్ వచ్చేది ఇంకో టైప్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే వెళ్ళేది ఒక దారి రక్తం, రిటర్న్ వచ్చేది ఇంకో దారి, రెండు సపరేట్ దారులు అనమాట. వెళ్ళే దారిని మనం ఇంగ్లీష్లో ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. అంటే తెలుగులో దమన్లు, సిరలు అంటారు దీన్ని. ఈ వెళ్ళే సిస్టంలో, ఆర్టరీస్లో, ఈ దమన్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే ద ఎయిర్ విచ్ మనం పీల్చుకున్న గాలి బ్లడ్లో మిక్స్ అయిపోయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవుతుంది, మంచి బ్లడ్ అవుతుంది. అదే కాకుండా మనం తిన్న పదార్థాలు కూడా, ఈ గ్లూకోజ్ కానీ, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఈ మంచి రక్తంలో మిక్స్ అయ్యి, బికాజ్ హార్ట్ కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి, ఒక ప్రెషర్ ఇవ్వగలుగుతుంది కాబట్టి, ఈ ఆర్టరీస్ ద్వారా, ఈ దమన్ల ద్వారా తలకి, చేతులకి, కాలికి ఫోర్స్తోని ఈ మంచి రక్తాన్ని పుష్ చేయగలుగుతుంది అండ్ కంటిన్యూస్గా పుష్ చేయగలుగుతుంది. సో కంటిన్యూస్గా బ్లడ్ సప్లై ప్రతి చోట్ల వెళ్ళిపోతుంది. సపోజ్ కాళ్ళకి వెళ్ళింది అనుకోండి, కాళ్ళు కొమ్మల్లోకి వెళ్ళి డిఫరెంట్ బ్రాంచెస్లోకి వెళ్ళి ఈ మంచి రక్తం సప్లై చేసేసాక ఈ బ్లడ్లో ఉన్న కంటెంట్, ఈ నరిష్మెంట్ అంతా వాడేసుకుంటుంది బాడీ. సో అలానే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ నరిష్మెంట్, ఈ కంటెంట్ అంతా వాడేసుకున్నాక ఆ బ్లడ్ ఇంకా సింపుల్ బ్లడ్, ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి సింపుల్గా దాన్ని చెడు రక్తం అనుకుంటాం, మనకి అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ చెడు రక్తం అనేది ఇందాక చెప్పినట్టు రిటర్న్ వచ్చే దారి ఏదైతే ఉందో, సిరల్ ఏదైతే అంటామో, వెయిన్స్ ఏదైతే అంటామో, దాని ద్వారా రిటర్న్ హార్ట్కి వచ్చి మళ్ళీ లంగ్కి వెళ్ళి, ఊపిరితిత్తులకి వెళ్ళి మళ్ళీ ప్యూరిఫై అవ్వాలి. ఇప్పుడు యూజువల్లీ ఎవ్వరికి ఇందాక చెప్పినట్టు తలలో కానీ చేతుల్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు అంటే గుండె చాలా దగ్గరలో ఉంటుంది, గ్రావిటీకి అగేన్స్ట్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, ప్రెషర్ కూడా అవసరం లేదు కాబట్టి, తల నుంచి, చేతుల నుంచి ఈజీగా గుండెకి వెళ్ళి, లంగ్కి వెళ్ళి ప్యూరిఫై అయిపోతుంది. ఈ ప్రాబ్లం అందరికీ కాళ్ళలోనే వస్తుంది, ఎందుకంటే కింద నుంచి పై దాకా జర్నీ చేయాలి. ఇట్స్ అ లాంగ్ జర్నీ అండ్ గ్రావిటీకి అగేన్స్ట్ పైకి వెళ్ళాలి. అండ్ దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో గ్రావిటీ, సెకండ్ థింగ్ పంపింగ్ చేయడానికి కాళ్ళల్లో కింద నుంచి గుండె లాంటి మెకానిజం లేదు. సో హౌ టు గో అప్ అంటే, వెయిన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రెండు రకాలు ఉంటాయి వెయిన్స్ కాళ్ళల్లో కూడా. ఒకటేమో డీప్ వెయిన్ అంటాం, ఇంకోటేమో సూపర్ఫిషియల్ వెయిన్ అంటాం. డీప్ వెయిన్ అంటే లోపల ఉన్న మెయిన్ వెయిన్ ఇది. సూపర్ఫిషియల్ వెయిన్ ఏమో సైడ్ని వచ్చే సపోర్టింగ్ వెయిన్ అనుకోవచ్చు. ఈ మూడు, ఈ సూపర్ఫిషియల్ వెయిన్, డీప్ వెయిన్ నుంచి చెడు రక్తం అనేది పైకి వెళ్ళాలన్నమాట. ఎలా వెళ్ళాలి? హార్ట్ లేదంటే ఈ వెయిన్స్ చుట్టూ కండలు ఉంటాయి, కండరాలు. మనం కదులుతుంటే కానీ, లేస్తుంటే, కూర్చుంటే, నడుస్తుంటే ఈ మజిల్ టెన్షన్ వలన, స్క్వీజింగ్ వలన, ఆన్ అండ్ ఆఫ్ వలన మనకి నడక వస్తుంది. ఆ స్క్వీజ్ అయినప్పుడే అదే ప్రెషర్ పక్కన కంపార్ట్మెంట్లోనే వెయిన్ ఉంటుంది కాబట్టి దాని మీద ప్రెషర్ పడి ఈ సిరల్ని ఇలా స్క్వీజ్ చేసి ఈ రక్తాన్ని పైకి పంపించేస్తుంది. బట్ కండలతో వచ్చే బాధ ఏంటంటే, ఏదైనా కొద్దిసేపే స్క్వీజ్ చేయగలుగుతుంది. 1 సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్ తర్వాత ఒక అర సెకండ్ అన్నా మజిల్ వదిలేసేయాలి ప్రెషర్, లేదా మజిల్లో నొప్పులు వచ్చేస్తాయి, స్పాజమ్స్ వస్తాయి. సో వదిలేసినప్పుడు ఇంత కష్టపడి ఈ వెయిన్స్ని స్క్వీజ్ చేసి పైకి పంపించిన బ్లడ్ అక్కడికక్కడనే ఉండిపోవాలి, రిటర్న్ రాకూడదని చెప్పి ఈ వెయిన్స్లో, ఈ సిరల్లో ఏంటంటే కింద నుంచి పై దాకా లెవెల్లో వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి, కిటికీలాగా అనుకోండి. అంటే బ్లడ్ మజిల్ పంప్ చేసి పైదాకా పంపించింది అనుకోండి, రిలాక్స్ అయినప్పుడే ఈ కిటికీ లాంటివి ఇట్లా క్లోజ్ అయిపోవాలి, వాల్వ్స్ క్లోజ్ అయిపోయి బ్లడ్ని అక్కడ ఆపేసాలి. మళ్ళీ స్క్వీజ్ అయ్యి నెక్స్ట్ లెవెల్ పంపింగ్ కానీ అక్కడ ఒక వాల్వ్ క్లోజ్ అయిపోయి ఈ చెడు రక్తం ఆపేసేయాలన్నమాట. ఇలా పంపింగ్ అనేది, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి వెళ్ళాలి.
ఈ వారికోజ్ వెయిన్స్లో ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు మెయిన్ వెయిన్ ఏదైతే ఉందో డీప్ వెయిన్ అది బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ వెల్ సరౌండెడ్ బై మజిల్ కంపార్ట్మెంట్స్. ఈ సూపర్ఫిషియల్ వెయిన్ ఏదైతే ఉందో మీద బాగానే ఉంటుంది కాబట్టి దానికి పెద్ద సపోర్ట్ ఉండదు కాబట్టి ఈజీలీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోపల ఉన్న వాల్వ్స్ అన్నీ చెడిపోయి గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ వారికోస్ వెయిన్స్ బాధ వస్తుంది. అంటే రక్తం సరిగ్గా వెళ్ళదు అనమాట ఈ వెయిన్లో పైకి, మొత్తం బ్లడ్ యాజ్ ఇట్ ఈస్ కింద పడుతుంది. సో ఈ బేసిక్ ప్రాబ్లం ఈ సూపర్ఫిషియల్ వెయిన్లో డ్యామేజ్ అయ్యే వాల్వ్ని ఈ ప్రాబ్లమ్ని ఈ బ్లడ్ కింద పడడాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో అండి, చెప్పండి. కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పమ్మా. సార్ నాకు కూడా వెరికోజల్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నట్టు మల్లకోడు షేక్ అవుడు కాళ్ళలో తిమ్మిర్లు వస్తాయి సార్. అప్పుడప్పుడు కాళ్ళు గురుగులో పెట్టి గోకినప్పుడు పుండవుతుండే. ఓకే సార్ ఇట్లా వెరికోజల్ వెయిన్స్ ప్రాబ్లం బాగుంది సార్. ఏ పని చేస్తలేదు ఇక్కడ. నేను వృత్తిరీత్యా వెటర్నరీ చేస్తా ప్రైవేట్ గా. ఓకే సార్ ఏ పని చూసుకోవద్దు, నిలబడస్తలే, ఎక్కువ దూరం నడవస్తలేదు సార్. ఓకే, కాళ్ళకి ఏమన్నా స్కానింగ్ చేయించారా? చేయించారు సార్. ఎవిస్ హాస్పిటల్లో ఇన్నే చెప్పారు, పోయినాను అక్కడ చేయించారు. వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉండే. ఇక్కడ కరీంనగర్ లో కూడా ప్రతిమ హాస్పిటల్ చేయించారు సార్. ఓకే, రిపోర్ట్ ఉందా మీకు? ఉన్నది సార్, ఉన్నది. వాళ్ళు ఏమన్నారంటే మీకు ఇప్పుడే స్టార్ట్ అవుతుందని చేయ, ఇంకో 2 సంవత్సరాల వరకు చేయాలి, ఆప్షన్ ఎప్పుడు చేయాలి అన్నాడు. కానీ నాకు బాగా ప్రాబ్లం అవుతుంది సార్, నడవస్తలే ఎక్కువ దూరం. ఓకే, సో మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ అవసరమా లేదా అని కదా మీ డౌట్? ఓకే, ఎనీవేస్ అతను చెప్పే సింప్టమ్స్ మాత్రం చాలా ఎగ్జాజరేటెడ్గా ఉన్నాయి అండ్ రిపోర్ట్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఇతను ఏం చేయాలంటే ఒకసారి వచ్చి మళ్ళీ నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. మళ్ళీ నేనే దగ్గరుండి స్కాన్ చేపిస్తాను అండ్ జస్ట్ ఇట్లా మెషిన్లో చూసి మీకు ప్రాబ్లం ఉంది అని ట్రీట్మెంట్ చేస్తా అంటే అది వ్యాలిడ్ కాదు. ఎప్పుడైనా మన దగ్గర ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి, డాప్లర్ రిపోర్ట్ ఉండాలి. డాప్లర్ రిపోర్ట్ ఉంటేనే మనం లేజర్ చేయగలుగుతాం లేదా జస్టిఫై చేయగలుగుతాం. సో మన దగ్గర ఒకసారి స్కాన్ చేసి ఆ రిపోర్ట్ ఇచ్చి దాంట్లో మీకు సిమ్టమ్స్ మ్యాచ్ అయితే లేజర్ ట్రీట్మెంట్ చేస్తే మీకు వచ్చే సిమ్టమ్స్ 80 to 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ గ్రాడ్యువల్లీ సెటిల్ అయిపోతాయి. ఏదైనా సరే మన దగ్గర డాప్లర్ స్కాన్ చేయించుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి ప్రశాంత్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అది మా ఫాదర్ కి ఈవీఎల్టీ చేయించినాం ఒక 3 months బ్యాక్. ఓకే, ఇది సార్ అది వెల్4ఎక్స్ అనే ఒక అంటే పట్టీ లాగా ఉంటుంది కదా సార్, ప్లాస్టిక్. ఓకే, అంటే ఆఫ్టర్ సర్జరీ అది యూజ్ చేయమన్నారు ఎవ్రీ వీక్. ఓకే, అయితే సార్ అది ఒక 5 weeks ఏమో యూజ్ చేసి మళ్ళీ హైదరాబాద్ రావడానికి కష్టం అని ఒక 3 weeks ఏమో యూజ్ చేయలేదు. సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేస్తున్నాం సార్. మళ్ళీ సార్ని అడిగితే మళ్ళీ అదే ప్లాస్టర్ ఏమంటున్నారు. అయితే విషయం మా ఫాదర్ వెయిట్ కూడా 118 ఉన్నాడు. ఏమన్నా వెయిట్ రెడ్యూస్ అయితే ఏమన్నా క్యూర్ కావడానికి ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి డౌట్ ఉంది. ఓకే ఫైన్. ఇతను పోస్ట్ లేజర్ పేషెంట్. యూజువల్లీ లేజర్కి ఏంటంటే వారికోజ్ వెయిన్స్కి 98.1% స్పెసిఫిక్గా చెప్పాలంటే 98.1% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే యూ డూ ఫర్ 100 patients 98 మంది కంప్లీట్ టెక్నికలీ ప్రొసీజర్ అంతా బాగా అవుతుంది, మంచి రిజల్ట్ వస్తుంది. రేర్లీ ఒక 2% పేషెంట్స్కే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది జనరల్ పాపులేషన్కి. మనకి లేజర్కి కానీ ఎనీథింగ్ వారికోజ్ వెయిన్స్ కానీ అగేన్స్ట్గా పనిచేసేది వెయిట్ ఒక్కటే. బాగా వెయిట్ ఉన్న వాళ్ళు, ఒబీస్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అంత ఉండకపోవచ్చు, మేబీ ఒక 20% 30% మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పేషెంట్ చెప్పినట్టు పోస్ట్ లేజర్ కాబట్టి ఒకసారి డాప్లర్ స్కాన్లో కూడా కంప్లీట్గా వెయిన్ థ్రాంబోజ్ అయ్యి మొత్తం ఇది క్లాట్ అయిపోయిందని రిపోర్ట్ బాగా వచ్చింది అనుకోండి, వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా సిమ్టమ్స్ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు చెప్పండి ప్రాబ్లం చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ సార్. ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్ నాకు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే, కాకపోతే నాకు దాంతో ఎలాంటి ఇబ్బంది కావట్లేదు సార్. నేను ఎవ్రీడే 1.5 hour గంట నుంచి గంటన్నర సేపు వాకింగ్ చేస్తున్నాను. అట్లా చేయడం ద్వారా ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది ఒకటి సార్. ఓకే, రెండోది వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రతి వాళ్ళకి ప్రాబ్లం వస్తుందా, కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుండా ఉంటుందా అనేది నా డౌట్ సార్. ఓకే రైట్ అండి, గుడ్ క్వశ్చన్స్. కానీ
ఫస్ట్ ఏమో ఎక్సర్సైజ్ చేస్తే మంచిదే అండి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దానివల్ల పెరుగుతుంది తగ్గుతుంది అని అట్లా ఏముండదు. ఎప్పుడైనా హెల్త్కి మంచిది ఎక్సర్సైజ్, సో చేయండి, నో ప్రాబ్లం. కానీ వారికోజ్ వెయిన్స్కి స్పెసిఫిక్గా స్టాకింగ్స్ దొరుకుతాయి, అది వేసుకొని చేయండి. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఒక 90% అనుకోండి, 90%, 90-95% ఆఫ్ మందికి వారికోజ్ వెయిన్స్ పెరుగుతుంది. అంటే గ్రాడ్యువల్లీ పెరగచ్చు, కపుల్ ఆఫ్ వీక్స్ పట్టచ్చు, కపుల్ ఆఫ్ మంత్స్ పట్టచ్చు, ఇయర్స్ పట్టచ్చు, డెకేడ్స్ కూడా పట్టచ్చు. సో గ్రాడ్యువల్లీ మెల్లిమెల్లి పెరగచ్చు. ఒక 5-10% పేషెంట్ మాత్రం అదే స్టేజ్లో ఎప్పటికీ ఉండిపోతుంది. సో మీరు ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఏం లేవు కాబట్టి ఎందుకైనా మంచిది ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ప్రాబ్లం మళ్ళీ ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ డాప్లర్ చేసి కంపేర్ చేసి ప్రాబ్లం పెరిగితే అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఏం ప్రాబ్లం లేదు కాబట్టి జస్ట్ స్టాకింగ్స్తో కంట్రోల్ చేసుకోండి. ఓకే డాక్టర్, సో వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు పెయిన్ అలాంటిది ఉంటుందా? బికాస్ ఇందాక కాలర్ చెప్తున్నాను నాకు ఎటువంటి సిమ్టమ్స్ ఏం లేవు అనేసి. సో స్టేజెస్ వైజ్గా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? స్టేజెస్ వైజ్ మనం వారికోస్ వెయిన్స్ క్లాసిఫై చేసుకుంటే 6 స్టేజెస్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజ్ ఏమో స్పైడర్ వెయిన్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్ అనమాట. ఈ ప్రీవియస్ కాలర్ మోస్ట్ ప్రాబ్లీ ఇదే స్టేజ్లో ఉంటారు. కాళ్ళకి కనిపించడానికి ఆ స్పైడర్ వెబ్ లాగా, కొమ్మల్లాగా దొడ్డగా గ్రీనిష్ వెయిన్స్ కనిపిస్తాయి. ఇది చూసేసి వారికోజ్ వెయిన్స్ వచ్చేసినాయి, ట్రీట్మెంట్ కావాలనుకుంటారు. ఫస్ట్ స్టేజ్లో అస్సలు ట్రీట్మెంట్ అవసరం లేదు. అట్ బెస్ట్ ఇట్స్ అ కాస్మెటిక్ ప్రాబ్లమ్. ఈ స్టేజ్లో కూడా లేజర్ చేయొచ్చు, కానీ వేరే టైప్ ఆఫ్ లేజర్ అది. దట్ ఈస్ ఓన్లీ కాస్మెటిక్ లేజర్ అండ్ ప్యూర్లీ ఫర్ కాస్మెటిక్ పర్పసెస్. యాజ్ సచ్ అంత మేజర్ ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్లో కాదు అండ్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఈ స్టేజ్లో జస్ట్ స్టాకింగ్స్ అండ్ టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. సెకండ్ స్టేజ్ నుంచి మనకి యాక్చువల్ ఈ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టేజ్ నుంచి ఆ వెయిన్ ఉబ్బడం మొదలెడుతుంది, వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం మొదలెడుతుంది అండ్ బ్లడ్ కింద పడడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ స్టేజ్లో పెయిన్స్ రావచ్చు, నొప్పులు ఈ దురదలు రావచ్చు, ఇట్లా కాలు లాగేస్తున్నట్టు, గుంజేస్తున్నట్టు, సుదులతో పొడుస్తున్నట్టు, ఇట్లా ఫ్యూ సిమ్టమ్స్ రావచ్చు. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఎడిమాటస్ స్టేజ్ అనమాట. అంటే స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది, రిపీటెడ్లీ ఎర్రగా అయిపోయి ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సెల్యులైటిస్ అంటాం, అదొక రిస్క్ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటాం. ఈ స్టేజ్లో ఏంటంటే నల్ల మచ్చలు, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన మచ్చలన్నీ గ్రాడ్యువల్లీ ఫ్యూజ్ అయిపోయి మొత్తం నల్లగా అయిపోయి కాలు కింద నుంచి పైదాకా నల్లదనం స్ప్రెడ్ అవుతూ వస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా హార్డ్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్ మనకి మేజర్ ప్రాబ్లమ్ కాజింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏమంటుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మంత్స్ కానీ ఇయర్స్ కానీ బ్లడ్ రిపీటెడ్లీ కింద పడడం వలన, ఆ వెయిన్ ప్రెషర్ పెరిగిపోవడం వలన పగిలి బ్లీడింగ్ అయ్యి పుండ్లు వచ్చే అవకాశం ఉంటాయి, అల్సర్స్ అంటాం. కాకపోతే ఇది ఆన్ అండ్ ఆఫ్ అల్సర్ స్టేజ్. సో మనం మంచి ఆయింట్మెంట్స్, టాబ్లెట్స్ వాడినా మానిపోతాయి, వాడుకున్నా కొంచెం లేట్గా మానుతుంది. కానీ ఏది వాడుకున్నా ఈ స్టేజ్లో వచ్చి పోతూ ఉంటాయి. కపుల్ ఆఫ్ వీక్స్ ఉంటుంది, మళ్ళీ లేట్గా మాని మళ్ళీ కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత సేమ్ స్పాట్లో కానీ ఇంకో స్పాట్లో కానీ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సిక్స్త్ అండ్ ఫైనల్ స్టేజ్ మనకి మేజర్ కాంప్లికేషన్ అనమాట. ఇక్కడ ఆ వచ్చే పుండు అస్సలు మానదు, ఎన్ని డ్రెస్సింగ్ చేసినా, ఎన్ని టాబ్లెట్స్, ఆయింట్మెంట్స్ వాడినా సరే తగ్గదు. ఎందుకంటే అండర్లయింగ్ ప్రాబ్లం ఈ వారికోజ్ వెయిన్స్ చాలా సివియర్గా ప్రోగ్రెస్ అయిపోయింది. సో ఇది మేజర్ అండ్ డ్రెడెడ్ కాంప్లికేషన్ ఫర్ వారికోజ్ వెయిన్స్. రేర్లీ అన్హెల్దీ ఉండడం వలన, ఓపెన్ వూండ్ ఉండడం వల్ల పురుగుల ఇన్ఫెక్షన్, మ్యాగట్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ అది చాలా రేర్ అనుకోండి, 1000 ఒక్కరికి రావచ్చు. సో ఇది స్టేజెస్ వైజ్గా ఇలా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో సార్, చెప్పండి సార్. మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అమ్మా, మీరే చెప్పండి ప్రాబ్లం ఏంటి. నమస్తే. ఈ ఏళ్ళు, 2 కాళ్ళకు ఏళ్ళు ఫింగర్లు మాత్రమే మంటలు వస్తున్నాయి సార్. ఓకే. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీ టీవీ మ్యూట్లో పెట్టుకోండి. ఫింగర్లు మాత్రమే మేడం, కాళ్ళు మంటలు వస్తున్నాయి, పల్స్ అనేవి బాగా. ఓకే. ఏళ్ళు మాకు అంతవరకు ఏం లేదు, మళ్ళీ ఎక్కడ ఏం లేదు, ఏళ్ళ వరకే వస్తున్నాయి మేడం. బాగా మంటలు వస్తున్నాయి, పల్స్ అని బాగా. ఎందువల్ల వస్తుందో తెలుసలేదు. సాధారణ కూడా చూపించాను సార్, ఖమ్మం పోయి. ఓకే. కొంచెం నొప్పులు తగ్గినాయి, అంత బాగుంది సార్. షుగర్ ఉందా అండి మీకు? షుగర్ లేదండి, బీపీ లేదు. స్మోకింగ్ చేస్తారా ఏమన్నా? లేదు సార్, నాకు మందు కూడా తాగను నేను. స్మోకింగ్ కూడా లేదు సార్, నాకు ఏమీ లేవు, అలవాటు లేదు. గుడ్. సో మీరు ఎనీవేస్ చెప్పే ప్రాబ్లం చాలా నాన్ స్పెసిఫిక్ ఉంది. వారికోజ్ వెయిన్స్ అవ్వచ్చు, మోస్ట్ ప్రాబ్లీ అవ్వకపోవచ్చు కూడా. మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ న్యూరో ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. ఏదైనా ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకొని అది నార్మల్ అయితే ఒక న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పమ్మా, చెప్పండి.
హలో హలో హలో, టీవీ వాళ్ళు తగ్గించి మాట్లాడండి. సార్ నోట్లో మేడం. హలో, నా పేరు చిట్టిబాబు అండి, కర్ణాటక నుంచి. చెప్పు చిట్టిబాబు. నాకు 5 years నుంచి నాకు ఎఫ్ఎస్జిఎన్స్ ఉన్నాయి సార్. టాకింగ్స్ అయ్యి వాడుతున్నాను. ఓకే సార్ రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ రివ్యూ తీసుకుంటానండి. BT-INR టెస్ట్ చేయించుకుని అసిస్టమ్ 1 mg 2 mg ఆ పర్సంటేజ్ బట్టి యూజ్ చేస్తున్నాను సార్. అదెందుకు వాడుతున్నారండి? డివిటీ వచ్చిందని చెప్పారు ఎవరన్నా? అవును సార్, ప్రెగ్నెంట్ డాక్టర్ గారు చెప్పారు సార్. ఓకే. మామూలుగా ట్రీట్మెంట్ చేసండి, టాకింగ్స్ ఇచ్చారు. వేసుకునే నిలబడాలి మీరు, అంతే తప్పించి అవుతుంది అన్నారు. నెక్స్ట్ ఏమంటే మీది 1 month నుంచి చూస్తున్నా అండి, లైన్ కలవలేదు సార్. మేము ఏమన్నా మిమ్మల్ని కలిసి చేయడానికి వస్తుందా? ఓకే, ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పండి, మీకు డివిటీ వచ్చిందని చెప్పారా? డీప్ వెయిన్ క్లాట్ అయిందని ఏమని చెప్పారా? ఫ్లాట్ అయింది, పిక్కల నుంచి తొడ లోపల వరకు 2 కాళ్ళు. ఓకే ఓకే ఫైన్. ఓకే అండి. సో వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఇతనికి వచ్చాయి. ఒకటేమో డివిటీ, ఇందాక చెప్పాను కదా, మెయిన్ వెయిన్ లోపల డీప్ వెయిన్ ఒకటి ఉంటుంది మజిల్స్ చుట్టూ లోపల, మెయిన్ సర్క్యులేషన్ దీని నుంచి వెళ్ళాలన్నమాట. అండ్ ఈ వారికోస్ వెయిన్స్ సైడ్ వచ్చే సూపర్ఫిషియల్ వెయిన్లో వస్తుంది ప్రాబ్లం. డివిటీ అంటే ఈ మెయిన్ వెయిన్ గడ్డ కడుతుంది, క్లాట్ అవుతుంది. సో మెయిన్ వెయిన్లో సర్క్యులేషన్ అంతా బ్లాక్ అయ్యి పైకి సరిగా గుండెకి రీచ్ అవ్వదు. ఇది కొద్దిగా మేజర్ ప్రాబ్లం అనమాట. ఈ బ్లాక్ అవ్వడం వలన సైడ్ వెయిన్స్లో ఉన్న బ్లడ్ కూడా లోపల వెయిన్కి సప్లై ఇవ్వక కింద పడిపోయి దాంట్లో కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే డివిటీ ఉన్న పేషెంట్స్కి లేజర్ ట్రీట్మెంట్ చేయకూడదు అసలు. డివిటీ ఉన్న వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వస్తుంది కానీ వాళ్ళకి లేజర్ అస్సలు చేయకూడదు. ఎందుకంటే మెయిన్ వెయిన్ కూడా బ్లాక్ అయ్యి సైడ్ వెయిన్ కూడా బ్లాక్ చేస్తే వాళ్ళకి సర్క్యులేషన్ ఉండదు. అదొకటి. సెకండ్ థింగ్, డివిటీకి ఏంటంటే వీళ్ళు మినిమం 6 months మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. ఇందాక చెప్పినట్టు అతను రెగ్యులర్లీ 1 monthకి PTNR బ్లడ్ టెస్ట్ చేసి మాకు వచ్చి చూపించాల్సి వస్తుంది. దాన్ని బట్టి మేము లెవెల్స్ మారుస్తూ ఉంటాం. 6 months లోపల ఈ క్లాట్ బ్రేక్ అయితే వెల్ అండ్ గుడ్, వాళ్ళకి మళ్ళీ డివిటీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. 6 monthsలో తగ్గకుంటే మాత్రం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా మీరు ఒకసారి నన్ను వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. ఒకసారి చూసి ఇంకా ఫర్దర్గా ఏమైనా చేయగలుగుతాను లేదా చెప్పగలుగుతాను. ఓకే, సౌదీ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పమ్మా. అయితే నా కాలు అది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ సర్జరీ అయిందండి కాలుకి. ఓకే. సర్జరీ అయితే సేమ్ అక్కడ హైదరాబాద్ లో చేపించాను, సురక్ష హాస్పిటల్లో. ఓకే. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సేమ్ పెయిన్ రైట్ సైడ్ వస్తుంది సార్ ఇక్కడ. ఓకే. సార్ దానికి మెడిసిన్ యూజ్ చేస్తున్నా అని కాలు అప్పుడప్పుడు పట్టుకున్నట్టు అవుతుంది, మెట్లు ఎక్కగా. సార్ ఇక్కడ వర్క్ మీద బాగా పెయిన్ వస్తుందని ఇక్కడ టీవీ చూస్తే ఒకసారి ఫోన్ చేసినాయి. కాళ్ళకి ఏమైనా స్కాన్ చేయించారండి? ఎంఆర్ఐ తీపిస్తే లిగమెంట్ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్. ఇది రైట్ లెగ్ చేపించాను, హైదరాబాద్ చేపించాను సర్జరీ. ఓకే. అలా కాదండి, కాళ్ళకి ఇప్పుడు రైట్ లెగ్ కి పెయిన్ అన్నారు కదా. అవును సార్. రైట్ లెగ్ కి ఏమైనా స్కాన్, ఎంఆర్ఐలో రైట్ లెగ్ ఏమైనా లిగమెంట్ టేర్ అని ఇచ్చారా? లేదు సార్, రైట్ లెగ్ ఏం తీపేయలేదు. ఏం ప్రాబ్లం లేదు? లేదు సార్, రైట్ లెగ్ తీపేయలేదు, ఎంఆర్ఐ తీపేయలేదు. ఎంఆర్ఐ తీపిస్తే 2 కాళ్ళకి వస్తుంది కదండి ఒకే స్కాన్లో? లేదు సార్, ఫస్ట్ ప్రాబ్లము లెఫ్ట్ ఉండే సార్. అప్పుడు స్కాన్ తీసిన తర్వాత ఎంఆర్ఐ తర్వాత సర్జరీ చేశారు. ఓకే అండి. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇతన్ని నాన్ స్పెసిఫిక్ మజిల్ రిలేటెడ్ ప్రాబ్లం, వారికోస్ వెయిన్స్ అయితే అయ్యి ఉండదు. ఇట్స్ బెటర్ ఒక ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ అయితే బెటర్ అవుతుంది. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో అండి, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి బాబు. అది మడిమ కింది భాగంలో, ఓకే, అరికాలు పై భాగం, మడిమ కింది భాగంలో ఓకే, నల్ల చుక్కలు వస్తున్నాయి సార్. ఓకే. కింద మీద ఇది మరి దీన్ని ఎట్లా సార్, దీన్ని ఏం చేయాలి? ఉట్టి ఆ మచ్చలు కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయండి? ఇంకేం లేవండి, నొప్పులు కానీ వాపులు కానీ దురదలు అట్లా ఏమైనా? లేదండి. షుగర్ ఉందా మీకు? డయాబెటీస్? లేదండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ స్టేజ్లో మన ట్రీట్మెంట్ చేయించుకోవాలా లేదా అన్న మీ డౌట్? అవునండి, ఈ స్టేజ్ లో ట్రీట్మెంట్ అవసరమా? డైలీ సైక్లింగ్ చేస్తా, వాకింగ్ చేస్తా. ఓకే.
దాంతో కంట్రోల్ అవుతుందా లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా? చేయించుకోవాలంటే ఈ డాక్టర్ గారు కలవాలంటే ఎక్కడికి వచ్చి కలవాలి? ఓకే, ఫైన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ ఇద్దరు పేషెంట్స్ అడిగారు ఎక్కడ కలవాలంటే పక్కన కనిపించే నెంబర్స్ కాల్ చేసి రండి అపాయింట్మెంట్ తీసుకొని. సెకండ్ థింగ్, మీరు చెప్పే సిమ్టమ్స్ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా ఏ స్టేజ్లో ఉన్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వారికోజ్ వెయిన్స్ అంటే కంపల్సరీ డాప్లర్ స్కాన్ చేయించుకోవాల్సిందే. బయట డాక్టర్ చూసి ఎగ్జామిన్ చేస్తే మనకు ఒక 10% 20% తెలుస్తుంది. పెద్ద పెద్ద గ్రాస్లీ విజిబుల్ వారికోజ్ వెయిన్స్ కనిపించినా లోపల డీప్ వెయిన్ కనిపించదు. దాని స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే డాప్లర్ స్కాన్ చేయాలి. అండ్ జస్ట్ ఇలా పెట్టి చూస్తే కాదు, మీరు ఒక ప్రాపర్ డాప్లర్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆ రిపోర్ట్ తీసుకుంటేనే వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ పేషెంట్ ఒకసారి డాప్లర్ రిపోర్ట్ చేయించుకొని, ఇనీషియల్ స్టేజ్ ఉంటే దానికి కొంచెం స్టాకింగ్స్ ట్యాబ్లెట్స్ రాసిస్తాం. అది వాడితే కపుల్ ఆఫ్ మంత్స్ ఇయర్స్ దాకా ఈ డిజీజ్ డిలే అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒకసారి కన్సల్ట్ అయ్యి చూపించుకుంటే బెటర్. అండ్ మీరు చేసే ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజే, కంటిన్యూ చేయండి, నథింగ్ టు వరీ అబౌట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. హలో, ఓకే. సో ట్రీట్మెంట్ గురించి చెప్పండి. జనరల్గా సర్జరీ చేయించుకుంటుంటారు, కానీ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ వారికోస్ వీన్స్ వస్తున్నాయి. సో సర్జరీ కాకుండా లేటెస్ట్గా ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది వారికోస్ వీన్స్కి సంబంధించి? వారికోజ్ వెయిన్స్కి ఎప్పుడైనా బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ విత్ ద బెస్ట్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్వేస్ లేజర్. ఎందుకు అంటే రెండు కంపేర్ చేసుకుందాం మనం, సర్జరీ, లేజర్, అండ్ మనకి డిఫరెన్సెస్ అర్థమైతే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బెనిఫిట్. సర్జరీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఓల్డ్ అవుట్డేటెడ్ టెక్నిక్, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న టెక్నిక్ ఇది. దీంట్లో ఏంటంటే ఇట్స్ మేజర్ సర్జరీ కాబట్టి అడ్మిట్ చేసి సెవరల్ పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్స్ చేపించి మేజర్ అనస్థీషియా ఇవ్వాలి. జనరల్ కానీ యూజువల్లీ స్పైనల్ అనస్థీషియా ఇస్తారు. వీపుకి అనస్థీషియా ఇచ్చి ఈ చెడిపోయిన వెయిన్ అంతా కాళ్ళు పైనుంచి కింద దాకా ఇన్సిషన్ ఇస్తారు, కోస్తారు. కాళ్ళు అంతా కోసేసి ఈ చెడిపోయిన వెయిన్, డీప్ వెయిన్కి ఎక్కడైతే జాయిన్ అవుతుందో అక్కడ కుట్టేస్తారు. కుట్టేసి మిగతా వెయిన్లో స్ట్రిప్పర్ చిన్న తాడు లాంటిది ఉంటుంది, అది వేసి వెయిన్ని బయటికి లాగుతారు. రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో ఈ డీప్ వెయిన్ సూపర్ఫిషియల్ కనెక్ట్ అయ్యే పర్ఫరేటర్స్ని కట్ చేస్తారు. రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమంది ఏమో చిన్న చిన్న వెయిన్స్ని కట్ చేసి తీస్తారు. సర్జరీకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇన్సిషన్ ఇస్తారు కాబట్టి లైఫ్ లాంగ్ కాళ్ళ మీద స్కార్స్ ఉంటాయి. సో అది పోయే అవకాశం ఉండదు ఒకటి. సెకండ్ థింగ్, చాలా రేర్ అనుకోండి, చుట్టుపక్కన నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ థింగ్, ఇవన్నీ పక్కన పెట్టిన పోస్ట్ సర్జరీ సర్జన్ బట్టి 3 days to 3 weeks దాకా కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో వర్క్కి ఇమ్మీడియట్లీ వెళ్ళే అవకాశం ఉండదు. బట్ అన్నిటికంటే మోస్ట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే దీనికి బెస్ట్ సర్జన్ చేసిన ఒక 50 to 60% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 40 to 50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది సర్జన్ ఫాల్ట్ కాదు, దిస్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఓల్డ్. సో రిపీటెడ్లీ ఫెయిల్ అవుతుందని చెప్పి లేజర్ ఇన్వెంట్ అయింది. లేజర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. మనం జస్ట్ కాలు దాకా చిన్న సూది పెట్టి మత్తిచ్చేస్తాం. సో కాలు ఒక కపుల్ ఆఫ్ అవర్స్ దాకా మొద్దు బారిపోతుంది. ఈ చెడిపోయిన వెయిన్ని మళ్ళీ ఒకసారి మేము స్కాన్ మెషిన్లో చూసుకుంటాం, కంప్లీట్గా మ్యాప్ చేస్తాం. కరెక్ట్ అయినా, బయట ఇచ్చిన రిపోర్ట్ లేదా మా రిపోర్టే కరెక్ట్ అయినా, ఎలా ప్లాన్ చేయాలని ఈ వెయిన్ అంతా మ్యాప్ చేసుకొని కింద లాస్ట్ పోర్షన్లో చిన్న సూది పెట్టి ఈ సూది ద్వారా చిన్న లేజర్ వైర్ని పంపిస్తాం. లేజర్ ప్రోబ్ అంటాం దాన్ని. పైదాకా పంపించి ఈ ప్రోబ్ చుట్టూ, ఈ లేజర్ చుట్టూ మళ్ళీ మత్తిస్తాం. అనస్థీషియా అంటాం, టుమిసెంట్ అంటాం. ఈ మత్తిచ్చేసి ఈ లేజర్ మెషిన్కి కనెక్ట్ చేసి ఒక ఫిక్స్డ్ డోస్తోని ఈ వైర్ని బయటికి లాగేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ ఎనర్జీ తగలంగానే ఈ చెడిపోయిన వెయిన్కి కంప్లీట్గా పైనుంచి కింద దాకా అలా బ్లాక్ అవుతూ ఈ లేజర్ అనేది బయటికి వచ్చేస్తుంది. సో ఈ చెడిపోయిన వెయిన్ అలానే ఉంటుంది. సర్జరీ లాగా కట్ చేయడాలు తీయడాలు ఏముండదు. వెయిన్ అలానే ఉంటుంది. లేజర్ డోస్ తగలంగానే కొలాప్స్ అయిపోయి అతుకుపోతుంది. ఇప్పుడు లేజర్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అతుకుపోయిన వెయిన్ కపుల్ ఆఫ్ మంత్స్ టు 1 year లోపు బాడీ న్యాచురల్ డిజాల్వ్ చేసేస్తుంది. సో 1 year తర్వాత స్కాన్ చేస్తే మనకు అక్కడ వెయినే కనిపించదు. సెకండ్ థింగ్, ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ ఒక 1/2 hour మ్యాక్సిమం 1.5 hours అయిపోవాలి 2 కాళ్ళు ఉంటే. అండ్ 6 to 8 hours పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. సో హాస్పిటల్లో హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. ఇది ఎస్పెషల్లీ కొంతమంది హాస్పిటల్ అడ్మిషన్ భయపడే వాళ్ళకి చాలా బెనిఫిషియల్. థర్డ్ థింగ్, నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అస్సలు ఉండదు. ఏ పనైనా ఇమీడియట్లీ ఆ రోజే వెళ్ళమని అడ్వైజ్ చేస్తాం. అడ్మిషన్, డిశ్చార్జ్ ఇవన్నీ టైం పడతాయి కాబట్టి నెక్స్ట్ డే నుంచి వర్క్ జాయిన్ అవ్వమంటాం.
ఫోర్త్ అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే దీనికి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అన్లైక్ సర్జరీ విచ్ హ్యాస్ ఓన్లీ 50 to 60, దీనికి 98% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే మనం 100 మందికి చేస్తే 98 మందికి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశం చాలా రేర్ అనమాట. అండ్ ఫిఫ్త్ థింగ్ ఈ సర్జరీ కాదు, కట్ చేయడం ఇట్లా ఇన్సిషన్లు స్కార్లు ఏమి ఉండవు కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా తగ్గిపోతుంది. అంటే సేఫ్టీ లెవెల్స్ చాలా పెరిగిపోతాయి. సో ఇవన్నీ మనకి లేజర్కి అడ్వాంటేజెస్ ఓవర్ సర్జరీ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. అమ్మా చెప్పమ్మా. సార్ నమస్కారం అండి. నమస్తే చెప్పండి. సార్ మా పాపకు 10 years ఉంటాయండి. ఓకే. పుట్టినప్పటి నుంచి పురుగుల భాగంలో ఒక చిన్న గడ్డ లెక్కుంటే అది చిన్న సైజు లోనే ఉంది సార్ పుట్టినప్పుడు. ఓకే. అది పెరుగుకుంటూ 10 years వచ్చేసరికి మోకాలి భాగంలో మొత్తం నరాలు అనేవి తేలి ఉన్నాయి సార్ ఇప్పుడు. ఓకే. అక్కడ కూడా చిన్న చిన్న గడ్డ లెక్క అవుతున్నాయి సార్. ఓకే. దీనికి ఏమైనా ఎంఆర్ఐ అట్లా చేయించారమ్మా? సార్ ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా చేయించారా? తీపిచ్చామండి, 1 year అవుతుంది. ఏమన్నారు ఎంఆర్ఐలో? ఎంఆర్ఐలో అది ఆపరేషన్ చేయాలని అన్నారు. ఓకే. సో ఇప్పుడు మీ డౌట్ ఏంటి? అంటే ఆపరేషన్ తప్పనిసరిగా చేపియాలా సార్? అంటే పాప ఆడుతున్నప్పుడు కానీ ఎక్కువసేపు కూర్చుంటున్నప్పుడు కానీ నొప్పి లేసి వాపొస్తున్నది. ఓకే ఫైన్. ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నది. సో ఈ పేషెంట్ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి 1 year ఓల్డ్ రిపోర్ట్ కాబట్టి మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి. తను చెప్పే ప్రాబ్లం కూడా స్లైట్లీ ఈ వెయిన్స్ ప్రాబ్లం, ఈ సిరల్ ప్రాబ్లమే అనిపిస్తుంది కానీ వ్యారికోజ్ వెయిన్స్ కాదు, వీనస్ మ్యాల్ఫార్మేషన్ అని ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ఇంకొక డిజీజ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే బై బర్తే ఈ వెయిన్స్ అనేది సిరల్ అనేది సరిగా ఫామ్ అవ్వకుండా ఈ వాపులు అలాంటివి వస్తుంటాయి. ఇది గ్రాడ్యువలీ స్లోలీ గ్రోయింగ్ డిజీజ్. అది నేను అనుకున్నట్టు అదే వీనస్ మ్యాల్ఫార్మేషన్ అయితే అది మళ్ళీ లేటెస్ట్ ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అయితే సర్జరీ అనేది ఓల్డ్ ఆప్షన్. దీనికి కూడా లేటెస్ట్ ఒక ప్రొసీజర్ వచ్చింది, స్క్లెరోథెరపీ అంటాం. అది చిన్న ప్రొసీజర్, జస్ట్ కాలు దాకా చిన్న సూది పెట్టి మందు వేసేస్తాం ఈ చెడిపోయిన వెయిన్స్లో. అండ్ ఇమ్మీడియట్లీ చిన్నపిల్ల కాబట్టి అనస్థీషియా ఇస్తాం కాబట్టి అనస్థీషియా తగ్గంగానే కపుల్ ఆఫ్ అవర్స్లో తీసుకెళ్ళిపోవచ్చు. కాకపోతే స్క్లెరోథెరపీకి ఏంటంటే మల్టిపుల్ సెషన్స్ చేయాల్సి వస్తుంది. ఒక 1 to 5 sessions దాకా పట్టొచ్చు డిపెండింగ్ ఆన్ ద సైజ్. కానీ దీని బెనిఫిట్ ఏంటంటే సర్జరీ అవాయిడ్ చేయొచ్చు అండ్ సక్సెస్ రేట్ కూడా సర్జరీ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా మీరు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించి మళ్ళీ నా దగ్గర చూపిస్తే బెటర్. ఓకే, సో ఓవరాల్గా వ్యారికోజ్ వెయిన్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ఈస్ ది బెస్ట్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ V6 News.